వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమని జనసేన ప్రకటించింది. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన జనసేన అధినేత పవన్ 2019 ఎన్నికలపై చర్చించారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఆగస్టులో నిర్ణయం ప్రకటించనున్నారు. పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పవన్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికాబద్దంగా అడుగులు వేద్దామని అన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త దేవ్కు వచ్చే ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 2003లో పాలిటిక్స్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. యాక్టివ్ పాలిటిక్స్లో జిల్లా స్థాయి నుంచి కావచ్చు, గ్రామ స్థాయి నుంచి కావచ్చు. అసలు కంటెస్ట్ చేయాలా వద్దా అనేది చాలా ఆ రోజుల్లో నేను ఆల్మోస్ట్ ఒక 70-80 స్థానాలకు పోటీ చేయాలనుకున్నాను. జనసేన పార్టీగా అనుభవం లేదేమో కానీ జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కరికి 2 ఎలక్షన్ల అనుభవం ఉందని చెప్పి మీరు బలంగా తెలియచేయండి ప్రతి ఒక్కరికి. నేను 2009లో ఒక ఎంపీగాను ఒక ఎమ్మెల్యేగాను కంటెస్ట్ చేసేవాడిని. నేను ఒక ఎమ్మెల్యే ఎంపీగా అయిపోతే నేర్చుకునే అవకాశం కోల్పోతానని చెప్పి ఆ రోజు నేను పాల్గొనలా. అంటే మనం మీకు చెప్పదలుచుకుని నేను ఎప్పుడు కూడా కొద్ది స్థానాల్లో పోటీ చేస్తానని నేను ఇప్పుడు ఎవరికి ఒక్కరికి కూడా చెప్పలా. అది వాళ్ళు ఊహించుకున్న కథలు, వాళ్ళు ఊహించుకున్న ఊహలు. మనం 2019కి 175 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం.